వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ఏపీ స్టేట్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చిలకలపూడి పాపారావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. జనసేన పార్టీ నుంచి ఈయన పనిచేస్తూ ఉన్నారు. ఈయనకి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ లభించడం పట్ల, అట్లాగే కార్పొరేషన్ ద్వారా అగ్నికుల క్షత్రియులకి ఎటువంటి ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నారనే విషయాలు ఇవాళ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పాపారావు గారు. నమస్తే అండి సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. సరే, ఈ పదవి మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది పాపారావు గారు? మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు అబోధి భావాలు కలిగిన మరి ఒక మచ్చలేని నాయకుడు అప్పచెప్పిన బాధ్యత ఏ బాధ్యత అయినా నేను నెరవేర్చడానికి రెడీగా ఉన్నానండి. నా మీద మా నాయకుడికి ఏ విధమైన అభిప్రాయం ఉందో ఆ పదవి ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అండి, చాలా సంతృప్తిగానే ఉన్నాను నేను. కానీ మీరు వైఎస్ఆర్సీపీలో పనిచేశారు, ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? బై బర్త్ నేను కాంగ్రెస్ అండి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్గా కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడి నుంచి మళ్ళీ నేను వైఎస్ఆర్ పార్టీలోనే పనిచేయడం జరిగింది. మరి ఆ క్రమంలో నేనైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బాగా అభిమానించానండి. మంచి ప్రజానాయకుడు. మరి అలాంటి నాయకుడు మన నుంచి దూరం అవటం చాలా బాధ కలిగింది. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేశాం. ఆ క్రమంలో భాగంగానే నేను సర్పంచ్గా, అంటే ఇది సెకండ్ టైం సర్పంచ్ అండి. నేను రేపల్లె మండలం లంకివాందెబ్బ మాది విలేజ్. ఆ గ్రామ సర్పంచ్గా సెకండ్ టైం సర్పంచ్గా నేను ఎన్నికవడం జరిగింది. ఎన్నికవటం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి స్టార్టింగ్ నుంచే మాకు ఆయన ప్రవర్తన మాకు నచ్చలేదండి. కానీ మీరు స్టేట్ సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ చేశారా, జిల్లాకు చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు నన్ను ఎన్నుకున్నారండి. ఆ తర్వాత నా పనితీరు గమనించి మరి నేను చేసే ఇది అందరూ కూడా మరి మంచి నాయకుడు అని చెప్పి నన్ను ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవటానికి మేము ఒక సర్పంచ్ అందరూ కలిసి ఒక డేట్ ఫిక్స్ చేస్తే అది జనవరి 5, 2022 అనుకుంటా ఫిక్స్ చేస్తే ఆ డేట్ని క్యాన్సిల్ చేసి ఆ కళ్యాణ మండపం కూడా బుకింగ్ క్యాన్సిల్ చేశారండి. అప్పటికి మీరు పోరాడుతున్నారా? అప్పటికే మేము స్టార్ట్ చేసాం. ఎందుకంటే మా నిధులు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అప్పటికే మేము స్టార్ట్ చేసాం. అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా మరి మాకు రావాల్సిన నిధులు విధుల విషయంలో నేను ఎక్కడ రాజీ పడలేదండి. నాకు కావాల్సిన సర్పంచ్లో నన్ను ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా. దానికోసం నేను ప్రయాణం చేస్తాను ఉన్నాను. గవర్నమెంట్ మీద వ్యతిరేకం అంటే మాకు రావాల్సిన నిధుల గురించి ఫైట్ చేస్తూ ఉన్నాను. ఆ క్రమంలో భాగంగా సర్పంచ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని పిలిచి మమ్మల్ని కొద్దిగా బెదిరింపు ధోరణిలో కూడా అతను మాట్లాడడం జరిగిందండి. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమానం అంటున్నారు, ఫస్ట్ నుంచి ఆయన పార్టీతోనే ఉన్నాను అంటున్నారు. కాంగ్రెస్ తర్వాత ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళంతా ఈ పార్టీలోకి వచ్చారు. మరి ఆయనకి ఇబ్బందికరమైనటువంటి అజిటేషన్ కార్యక్రమాలకు మీరెందుకు వచ్చారు? అప్పుడు మీకు పార్టీ అంటే అభిమానం కదా? పార్టీ కదండి, నేను రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు వ్యక్తి అభిమానం ఉన్నప్పుడు అసలు మనకి గౌరవానికి భంగం కలిగినప్పుడు అది ఎంతవరకు ఉండిద్దండి? ఆయన మీకు ఏం కల్పించారు? గౌరవం భంగం కలిగింది అంటున్నారు కదా, మీకు ఏం కల్పించారు? సర్పంచులకండి. మీరంటే అప్పుడు సర్పంచే కదా, ఏం కల్పించారు? అవునండి, సర్పంచుల నిధులు విధుల విషయంలో మా రావాల్సిన 15వ వార్డు సంఘం నిధులు ఆయన మాకు తెలియకుండానే దొంగసాటిగా డైవర్ట్ చేశారండి. అంటే సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. మరి ప్రథమ పౌరుడికి ఆ నిధులు మాకు తెలియకుండా డైవర్ట్ చేసేసారు. డైవర్ట్ చేసినప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఇప్పుడు సర్పంచులు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో స్టేట్ వైడ్గా సర్పంచులు అందరూ కూడా ఎడ్యుకేట్ పర్సన్స్ కూడా ఈసారి ఎన్నికయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పి తలంపుతో ఎంతో గొప్ప ఆశలతో వచ్చారండి. వచ్చినాక అతను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అసలు సర్పంచుల్ని డమ్మీలు చేశాడు. ఆ సర్పంచులకు అసలు గౌరవం అనేది లేకుండానే, సచివాలయ వ్యవస్థ మంచిదే మేము కాదంట్లా, కానీ సర్పంచులకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా, సర్పంచ్తో పని లేకుండానే, గ్రామ సభలో తీర్మానం లేకుండానే, సర్పంచ్కి ఏమి తెలియకుండానే అన్నీ జరిగిపోతా ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఫస్ట్ అక్కడ మేము అందరూ గౌరవం భంగం కలిగింది. సరే, 15వ వార్డు సంఘం నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కూడా డైరెక్ట్గా మా అకౌంట్లో పడాలి. పంచాయతీ అకౌంట్లో పడ్డాక మేము దానికి ఏదైనా గ్రామానికి సంబంధించి లైట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ నిధులు వస్తాయని చెప్పి చేస్తూ ఉంటాం. మరి ఆ నిధులు డైవర్ట్ చేసేసారు. అప్పుడే సర్పంచ్ కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నారు, కొంత పనులు చేసేసారు గ్రామాల్లో. చూస్తే నిధులు లేవు, వచ్చిన నిధులు డైవర్ట్ చేసేసారు. వీళ్ళు చాలా మంది అప్పులు పాలైపోయి
చాలామంది సర్పంచ్లు కూడా ఆత్మహత్యలు చేస్తున్నారండి. అది నాకు చాలా బాధ కలిగించింది ఒక సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా. అంటే మిమ్మల్ని అధ్యక్షుని చేసింది పార్టీ కోసం ఉపయోగపడతారని కదా, మీరు పార్టీని వ్యతిరేకంగా పనిచేసినట్టు అప్పుడు మీకు వార్నింగ్లు వచ్చినాయా సజ్జల గారి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి? అంటే నన్ను ఎన్నుకుంది సర్పంచ్లండి, పార్టీ కాదు. పార్టీ మిమ్మల్ని నియమించలేదా ఇతనైతే బాగుంటుంది అని? పార్టీ నియమించలేదండి, పార్టీ నియమించలేదు. నన్ను సర్పంచ్ ఎన్నుకున్నారు. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా మీరెవరో ఎన్ని చేయడానికి మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము నిర్ణయిస్తాం అనే దాని మీద వర్షంలో మాట్లాడారు. మరి సర్పంచ్ అందరూ ఎదురు తిరిగారు. సర్పంచులు మాకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళు ఎన్నుకుంటామండి, మీరెట్టా చేస్తారని చెప్పి అడ్డం తెలియదు. అప్పుడు ఆయన సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో క్యాన్ చేపించడం కానివ్వండి, మమ్మల్ని ఇబ్బంది పెడతాం కానివ్వండి, చాలా అయినా కూడా సర్పంచులు ఎక్కడ కూడా వెనకడికి వేయలే. అందరూ వైసీపీ సర్పంచ్లే. అవును, అదే చెప్తున్నా. ఏదైతే మేజర్గా అప్పుడు అందరూ వైసీపీ 80% వాళ్ళల్లో కూడా ఎక్కువ అసలు ఆ వైసీపీ గ్రూప్ నుంచే మీరు అలా ఎన్నికయ్యారు, అవునవును, సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. అవునవును, వాళ్ళందరూ కూడా మీ వెనకాల వచ్చారు. వచ్చారండి, వాళ్ళంతా మీ అందరూ వచ్చారండి. దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి వచ్చారు, ఇష్యూ ఉంది కాబట్టి. అదే ఇష్యూ లేకపోతే రారండి, ఎవరు రారు. ఓకే. కానీ అంటే మీ వెనకాల మోపుదేవి గారు, మీరు ఆయనకి బాగా అనుంగ శిష్యుడని, మోపుదేవి వెంకటరమణ గారికి ఏ చెప్తే చేస్తారు. మీరు ఆయన దగ్గర పెరిగారు, రాజకీయంగా అవకాశాలు ఆయనే కల్పించారు అంటారు. మీకు మోపుదేవి వెంకటరమణ గారికి ఎట్లాంటి రిలేషన్ ఉండేది గతంలో? ఆయనతో ఈ మధ్య ఆయన పార్టీ మారాడు, కానీ మీరు అప్పుడేం పార్టీ మారాడు గతంలో, ఆయనతో రిలేషన్ ఎట్లా ఉండేది? మోపుదేవి వెంకటరమణ గారు ఫస్ట్ నా రాజకీయ అరగ్రహం ఆయనతోనే స్టార్ట్ అయిందండి. నాకు 18 ఇయర్స్ నేను రాజకీయ అరగ్రహం చేసాం. 18 సంవత్సరాలకే అప్పటికే రాజకీయాల్లో నేను స్టార్ట్ అయ్యాను. ఎందుకని అప్పటికి మీ కుటుంబం? మోపుదేవి వెంకటరమణారావు గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేదండి. ఉండేది ఆ టైంలో ఏంటంటే ఒకే సామాజిక వర్గం, మోపుదేవి రమణారావు గారు నేను ఒకే సామాజిక వర్గం. సరే ఆ ఫీలింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆయనతో నేను ప్రయాణం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రయాణం అతనితోనే కొనసాగించుకుంటాను. మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? మా తల్లిదండ్రులు మామూలుగా వ్యవసాయం అండి. మన లంకవంతెబ్బ అనేది ఒక చిన్న పల్లెటూరు, వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. మరి అప్పుడు ఎవరు రాజకీయాల్లో లేరు? ఎవరు లేరండి రాజకీయాల్లో. మీరే స్టూడెంట్గా ఉండేవాళ్ళు అప్పుడు? అంటే మేము క్రికెట్ బాగా ఆడేవాడిని, నేను బౌలింగ్ బాగా వేసేవాడిని. ఆ క్రమంలో ఏంటంటే మాకు యూత్ ఉండేది. ఆ యూత్ ఫస్ట్ స్టార్టింగ్ కూడా చెప్పాలంటే మాకు అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు, బాపట్ల ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏంటంటే మాకు కుర్రాళ్ళందరూ కలిసాం కదా, సరే మనకు కిట్టు లేదు, కిట్టు మరి అడుగుదామని చెప్పి ఆలోచనతో అందరంటే అప్పుడు మేము కిట్ అడిగామండి. కిట్ అడిగితే అప్పుడు మాకు కిట్ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి మాకు రాజకీయ వరంగా చెప్పాలంటే స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయింది అప్పుడు మోపుదేవి వెంకటరమణ గారు కూడా కాంటెస్ట్ చేశాడు కాబట్టి ఆయన అప్పుడు మేము ప్రయాణం చేసాం. ఎంతవరకు పనిచేశారు ఆయనకి? నేనైతే ఆర్ట్ఫుల్గా చేశానండి. అంటే నా లైఫ్లో ఎన్నో అవమానాలు పొందాం, ఆర్థికంగా చాలా నేను నష్టపోయానండి. నాకు అంటే రాజకీయం నా స్థాయిలో నేను చేస్తానంటే నా సొంత నిధులతో నేను చేస్తాను రాజకీయాన్ని. అంటే రాజకీయాన్ని ఉపయోగించుకుని నేను చేయను, నేనే రాజకీయానికి ఉపయోగపడతా. వాస్తవంగా బర్త్ బ్లడ్ అది ఫస్ట్ నుంచి కూడా నేను ఆర్థికంగా లేనప్పటికీ ఉన్నంతలో నేను ఆ డబ్బులతో సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను రాజకీయం చేసుకుంటూ ఉండేవాడిని. ఎవరిని కూడా ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని కూడా ఆశించలేదండి. నేను ఉంటే. మీరు ఏమి నష్టపోయారు రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయాను అంటున్నారు కదా, రాజకీయాల్లోకి వచ్చి ఎందువల్ల నష్టపోయారు? ఏ నిర్ణయాల వల్ల ఆ ఫలితాలు వచ్చాయి? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి ప్రజల్ని మనం ఏదో ఒకటి అడుగుతా చేస్తూ ఉండాలి. ఏదో మీటింగ్ ఉందంటే ఎక్కడి నుంచి జనాలు తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఖర్చులంతా మనం సొంతగా పెట్టుకోవడమే కంటే ఎవరు కూడా మనం అడిగే పరిస్థితి ఉండదు. తర్వాత సర్పంచ్గా ఎన్నికయ్యాము. సర్పంచ్గా మా గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫస్ట్ సెకండ్ అయితే పోటీ జరిగిందండి. గ్రామ పంచాయతీ వ్యవస్థలో కూడా నాకు ప్రజలతో మంచి పేరు తెచ్చుకునే ఆలోచనతో ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా నా సొంత రూపాయితో కొన్ని పనులు కూడా చేయడం జరిగిందండి. నాకేంటంటే అన్ని సేవా కార్యక్రమం చేయడం అలవాటు ఉందండి. ప్రతి అట్లదేది కార్యక్రమానికి మా ఊరు ఆడపడుచులు అందరికి కూడా నేను బట్టలు పెడతా ఉంటాను, పెద్ద ఉయ్యాలు లేపించి బట్టలు పెడతా ఉంటాను. ఇలాంటి కార్యక్రమాలు సేవాక్రమం చేస్తూ ఉంటాను. కరోనా వచ్చింది. ఈ వ్యాపారాలు ఏం చేసేవాళ్ళు? వ్యాపారాలు అంటే నేను క్రాబ్ బిజినెస్ ఫస్ట్ స్టార్టింగ్ కదండి.
తర్వాత రొయ్యలాపురం కూడా ట్రేడింగ్ చేస్తూ ఉండేవాడిని. మీరు మోపిదేవి వెంకటరమణ గారికి బినామీనా అప్పుడు? లేదండి, ఇప్పుడు అసలు ఎప్పుడు లేదండి. బెనామీలు నేను ఎవరికి లేను, ఎవరికి లేదండి. అంటే ఆయన జైలు జీవితం గడిపారు, చాలా కేసుల్లో ఉన్నారు. ఆయన మీరు 18 years నుంచి మీరు ఆయన ఫాలోవర్గా ఉన్నారు, నమ్మకస్తుడు, ఒకే సామాజిక వర్గం. మరి మీ మీద నమ్మకం పెట్టుకుని ఏదో దానికి బినామీ చేస్తుంటారుగా. అదే కదా చెప్పింది, రాజకీయాల్లో ఆర్థిక నష్టపోయేది నన్ను అన్న అతను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఆలోచన మరి ఉండకపోవచ్చు, ఏమో తెలియదు. కానీ నేను కూడా అంత స్వతంత్రంగా కూడా ఆర్థిక విషయాల్లో నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి మాట్లాడను. నేను ఎవరి బినామీని కాదు, ఇంకా నేనే నష్టపోయానండి ఇంకా రాజకీయాల్లో. ఆయనతో మరి ఇలా సర్పంచ్ ఫోరం సంబంధించి పోట్లాడుతున్నప్పుడు ఆయన ఏమనేవాళ్ళు, ఎందుకు పార్టీని డిఫర్ చేస్తావు, పార్టీకి యాంటీకి వెళ్తున్నావు అని చెప్పారా? అంటే 1-2 సందర్భాల్లో చెప్పారండి. చెప్తే నేను క్లియర్గా చెప్పా, సార్ ఇప్పుడు సర్పంచులు అంతా వైసీపీ సర్పంచులు మరి ఈ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారు, మరి నిధులు ఇట్లా డైవర్ట్ అవుతున్నాయి, ఆ సంగతి మీకు తెలుసు. మరి ఈ విషయాల్లో మరి మేము కూడా బయటకు రాకపోతే సర్పంచ్ న్యాయం జరగదని చెప్పి నేను కూడా క్లియర్గా 1-2 సార్లు ఆయన అంటే నేను కూడా చెప్పాను. సరే ఆయన కూడా అర్థం చేసుకున్నాడండి. అంటే రియాలిటీ ఉంది అక్కడ, రియాలిటీ ఉన్నప్పుడు అర్థం చేసుకున్నాడు. సరే ఆయన కూడా ఎక్కువగా నా మీద ప్రెజర్ పెట్టలేదండి వాస్తవంగా. మరి ఇంకొక నాయుడు అయితే ప్రెజర్ పెట్టారో అని తెలియదు, కానీ నా మీద ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టలేదు. సర్లే దానికి కూడా ఆయన మౌనమే సమాధానం లాగా ఇక మౌనం ఉన్నాడండి. నేను కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా లొంగలేదండి. నాకు కావాల్సిన సర్పంచ్ల సమస్యలే నిధులు ఎట్లా తీసుకురావాలన్న ఆలోచనతో నేను ప్రయాణం చేశాను. ఎంతమంది నాయకులు ఇబ్బంది అంటే దానివల్ల కొన్ని రాజకీయంగా నష్టం జరిగినా కూడా ఎక్కడ వెనకడిగా ఇలా. లంకవాణి దెబ్బ ఎంతమంది ప్రజలు? లంకవాణి దెబ్బ 3000 మంది గ్రామ ప్రజలు ఉంటారు. అంటే మేజర్ గ్రామ పంచాయతీ మైనరే, అంటే ఓటింగ్ వచ్చేసరికి 1800 అంటే మైనర్ గ్రామ పంచాయతీ. స్టేట్ సర్పంచుల ఫోరంగా చేశారు మీరు. ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ అడగాలని ఎందుకు అనిపించింది? ఆ క్వాలిటీస్, ఆ పవర్, ఆ అర్హత మీకు ఉందనుకున్నారా? నేను సర్పంచ్ సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారితో ఇంట్రాక్షన్ అయిందంటే ఒక 1.5 year బ్యాక్ మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే మాతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. చేసినప్పుడు అంటే అప్పటి వరకే నాకు పార్టీ మారాలనే ఆలోచన అయితే రాలా. చేసినప్పుడు మా సమస్యలు శ్రద్ధగా విన్నారండి. శ్రద్ధగా విని ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవటం. అంటే అందరు నాయకుల్లాగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలేదండి, 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా మీకు ఏవైతే నిధులు ఉన్నాయో దానికి నేను కల్పిస్తాను, నా శాశ్వతలో నేను కేంద్రంతో మాట్లాడి చేస్తాను, మీకు గౌరవానికి భంగం లేకుండా చేస్తానని చెప్పి ఆయన గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. అది నాకు బాగా నచ్చిందండి. ఇది ఎన్నో మీటింగ్లో? ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్ అనండి, స్టార్టింగ్ మీటింగ్లోనే. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏ ఇష్యూ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూ కానీ నెత్తిని పెట్టుకుంటే ఆ సమస్య క్లియర్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా భయపడని అవ్వచ్చు, లేకపోతే ఇష్యూ ఇంకా పెద్ద అయితే అవ్వచ్చు, ఎట్లా అవ్వచ్చు, కళ్యాణ్ గారు టేకప్ చేస్తే ఖచ్చితంగా అయిద్దని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉందండి. నాకే కాకుండా వైసీపీ సర్పంచ్లు అందరూ కూడా మన ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకుంటే సమస్య క్లియర్ అయిద్ది అనేది అందరూ అనటం జరిగిందండి. సరే ఆ విషయంలో కూడా నాకు కళ్యాణ్ గారితో ప్రయాణం చేయాలని చెప్పి ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. ఆ రోజు అయిపోయినాక తర్వాత కొంతమంది పెద్దలను కలిసి నేనైతే మీతో ప్రయాణం చేస్తాను, నాకు కళ్యాణ్ గారితో ప్రయాణం చేయాలని ఆశతో ఉందని చెప్పి 2-3 పెద్దలతో మాట్లాడటం, ఆ తర్వాత నన్ను పార్టీలో చేర్చుకోవటం అది జరిగిపోయిందండి. ఇప్పుడు మీరు సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, మరి మీరు పార్టీ ఎందుకు మారాలనుకున్నారు? ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న మరి జగన్ గారు గవర్నమెంట్లో మార్పు రాట్లా. జగన్ గారిలో ఆయన అపాయింట్మెంట్ కోరేవాడిని, అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. చాలాసార్లు అడిగాం అపాయింట్మెంట్, కనీసం సర్పంచ్లకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకపోతే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముందండి? ఎందుకు ఉండాలండి పార్టీలో? ఇప్పుడు అందరూ 80% వైసీపీ సర్పంచ్లు, మీ అపాయింట్మెంట్ అడుగుతున్నాం, మా బాధలు చెప్పుకుందాం అనుకుంటున్నాం, ఇంకా అది కూడా మీరు చేయకపోతే ఇంకా పార్టీలో ఎందుకు ఉండాలండి? ఉండాల్సిన అవసరం లేదు అనేది నేను డిసైడ్ అయిపోయానండి. అందుకని ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే జనసేనలోకి వచ్చారు? సర్పంచ్గా ఉన్నప్పుడు వచ్చేసానండి. సర్పంచ్గా ఉన్నప్పుడే జనసేనలో పార్టీలో చేరాను. పార్టీలో పదవి చేశారా? పార్టీలో పదవి చేయలేదండి. నేను అసలు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం నాకు బాగా రోజు పెరుగుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వారాకి పెట్టారు మాకు అవనిగడ్డలో. అప్పుడు ఇంకా పార్టీలో జారకుండానే ఆయన కోసం నేను భారీ ఎత్తున చేశానండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నేను కూడా ఒక. అంటే మీ మార్కు లేదంటే మీరు ఆయన దృష్టిలో పడాలని కార్యక్రమం చేశారా? ఆయన దృష్టిలో పడాలని కాదు, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలంటే అక్కడ జనసేన
కార్యకర్తలు ఉన్నారు కానీ లీడ్ చేసి అంత లీడ్ చేసే ఇది వాతావరణం అక్కడ నాకు కనిపించలా. ఒక ప్రజానాయకుడు మరి మచ్చలేని నాయకుడు వస్తున్నాడు, ఆ కార్యక్రమం దిగ్విజయం చేయాలంటే నా వంతు నేను ఎంతకొంత చేయాలి కాబట్టి నేను ఆ విధంగా ప్రయాణం చేశాను. కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడాలని మాత్రం కాదండి. అప్పుడు కాదు ఆయన నేను చేయాలి, ఆయనకి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలండి. దాన్ని మీరు పార్టీ అంటే ప్లాట్ఫామ్ ఏదైతే వైసీపీ నుంచి కార్యక్రమాలు ఎస్టేషన్లో పోరాటాలు సంబంధించి జనసేన కలిశారు నాయకుడిని, జనసేనాన్ని. దాని తర్వాత అనుకున్నారా మీరు ప్లాట్ఫామ్ నేను ఒక ఎమ్మెల్యేగా ఉండాలి, ఫ్యూచర్ ఎంపీగా తయారవ్వాలి, 15-20 సంవత్సరాలు ఆ లక్ష్యంగా మీ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకున్నారు ఎట్లాగా? అంటే నేను ఎమ్మెల్యే సీట్ అడగడానికి నేను అనుకున్నానండి. కాదండి, మీరేమైనా డిసైడ్ అయ్యారా మీ రాజకీయ భవిష్యత్తు ఇట్లా ఉండాలి? నేను ఇప్పుడు సర్పంచ్ నుంచి మొదలైంది మీ ప్రస్థానం, అక్కడి నుంచి స్టేట్ సర్పంచ్లు పనిచేశారు, ఆ పోరాటాలు చేశారు. దాని తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు నేను ఒక స్థాయిలో ఉండాలి అని మీరు నిర్ణయించుకున్నారు. ఎవరైనా సర్పంచ్ స్థాయిలో ఉన్నప్పుడు మండల స్థాయి, జడ్పీటీసీ, ఎంపీపీ ఈ స్థాయి వరకు ఆలోచిస్తారు. కానీ ఒక ఎమ్మెల్యే ఆ స్థాయి వరకు వెళ్ళాలి అని టికెట్ అడగడం అంటే మీరు భవిష్యత్తు ఉంటారా లేదంటే చీకట్లో రాయేశారా? లేదు సార్, నాకు గోలు ఉందండి. నాకు పెట్టుకున్నారు ఎమ్మెల్యే అవ్వాలని గోలు నేను పెట్టుకున్నాను. సర్పంచ్గా ఉన్నప్పుడే నేను గోలు పెట్టుకున్నాను. అంతేగాని మండల ప్రెసిడెంట్ అవ్వాలి, జడ్పీటీసీ అవ్వాలని నేను గోలు పెట్టుకోలేదు. నేను గోలు మామూలుగా సర్పంచ్గా ఉన్నప్పుడు కాకుండా రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నప్పుడే అప్పుడే మనం కూడా ఎందుకు ఎమ్మెల్యే చేయకూడదు, ప్రజలకు ఎందుకు సేవ చేయకూడదు అనేది నాకు అనిపించిందని ఆ గోలు పెట్టుకున్నానండి. అంటే నేను స్టేట్ వైడ్గా సర్పంచ్ సమస్యల మీద అన్ని జిల్లాల్లో కూడా మీటింగ్ పెట్టడం, రాష్ట్రం మొత్తం పర్యటించడం, అది నాకు ఎస్టాబ్లిష్ స్టేట్ వైడ్గా నాకు ఒక సర్కిల్, ఒక వ్యవస్థ అని ఏర్పడి నిర్మితమైందండి. అప్పుడు అనుకున్నారు ఇంకా మనం అప్పుడు అనుకున్న తర్వాత మీరు అవనిగడ్డ టికెట్ అడిగారు కదా? అవునండి. అవనిగడ్డకి సంబంధించి మీరు ఉండేది రేపల్ల నియోజకవర్గం, అవనిగడ్డ వేరు, కొత్త నియోజకవర్గం. అక్కడికే చాలామంది పోటీ ఉన్నారు. మీరు అవనిగడ్డ ఎందుకు అడిగారు టికెట్? ఆ టికెట్కి మీరు అర్హత ఉందనుకున్నారు, ఆ టికెట్ ఎందుకని రాలేదు మీకు? నేను సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడే అవనిగడ్డ ప్రజలు నన్ను కలిశారండి చాలామంది. అంటే అక్కడ నేత ఎవరు లేరు కాబట్టి, అంటే మా సామాజిక వర్గం వాళ్ళు చాలామంది పెద్దలు కలిశారు. కలిసి మరి ఇక్కడ సరైన నాయకుడు లేరు, మరి మీరు వస్తే మేము అందరూ ఆదరిస్తామని చెప్పడం జరిగింది. ఒకటి. ఇంకోటి ఏంటంటే అవనిగడ్డ నియోజకవర్గంలో నాకు బంధం ఎక్కువ ఉందండి. నా బిజినెస్లు మొత్తం అవనిగడ్డ నియోజకవర్గమే. నేను ఉండేది రేపల కాన్స్టిట్యున్సీ అయినా నా బిజినెస్ లావాదేవీలు మొత్తం అవనిగడ్డ నియోజకవర్గమే. బంధువర్గం కూడా నాకు ఎక్కువ అవనిగడ్డ నియోజకవర్గంలో బంధువర్గం ఉంది. ఆ ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉందండి నాకు. సరే, అప్పుడు కూడా ఏంటంటే నేను రేపల్ అంటే ఓపిక రామారావు గారు ఉన్నారు, సరే అనగా సత్యప్రసాద్ గారు మంచి స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు. మనకి ఇక్కడ అవనిగడ్డలో అయితే మనకి చాలా అడుగుతున్నారు కదా, మనం కూడా అక్కడ ప్రయత్నం చేసి అక్కడైతే బాగుంటుందని చెప్పి అవనిగడ్డ నియోజకవర్గం నాకు కరెక్ట్ నియోజకవర్గం అని చెప్పి ఆ రోజు ఎంచుకున్నానండి. ఇప్పుడు కూడా అదే దాంట్లోనే అంటే ఉన్నాను. నా అధినాయకుడు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయమన్నా కూడా రేపు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. సామాన్య కార్యకర్తగా ఉండి ఆయన సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. చాలామంది మీకన్నా ముందు పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీకు స్టేట్ కార్పొరేషన్ పదవి, అది ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మీకు రావడం మీకేమనిపించింది? కళ్యాణ్ గారు మిమ్మల్ని బాగా హక్కును చేర్చుకున్నారనుకుంటున్నారా, లేదంటే దీనికి ఏమైనా 2 గ్రూపులు, ఏదైనా ఆదర్ల మనోహర్ గారి గ్రూపు ఇట్లా పైరువీలు ఏమైనా చేశారా? యాక్చువల్గా అయితే టికెట్ రాలేదండి. టికెట్ రాకపోయినా కూడా నేను ఆర్ట్ఫుల్గా పార్టీ కోసం పనిచేస్తానండి. ఎక్కడ? మొత్తం టోటల్గా స్టేట్ వైడ్గా చేశాను. మరి ముఖ్యంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో నన్ను ప్రచార కమిటీ సభ్యుడిగా వేశారండి. ఫస్ట్ నాకు స్టార్టింగ్ పార్టీ పదవి అంటే ప్రచార సభ్యుడిగా వేశాను. నాతో పాటు ఇంకో 5 వేశారు. నా స్థాయి తగ్గట్టుగా 7 నియోజకవర్గాల్లో కూడా నేను పర్యటించి చేశానండి. మరి ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువగా టైం స్పెండ్ చేశాను. స్టేట్ వైడ్గా అందరు సర్పంచ్లు కూడా ఈసారి మనం జగన్మోహన్ గద్దె దింపాలి, మరి గద్దె దింపితే కానీ ఈ మనకి మంచి రోజు వస్తాయి సర్పంచ్లు అని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా వైసీపీ సర్పంచ్లకు నేను క్లియర్గా చెప్పానండి. కొంతమంది సర్పంచ్లు నన్ను అడిగారు, ఏంటన్నా మరి మీ ఆ పార్టీలో ఉన్నాం, మరి మీరు సీఎం గారు వ్యతిరేక పని పెట్టాలంటే ఇప్పుడు నిన్న మునిగిపోయాం, అతని వల్ల ఇబ్బందులు పడ్డాం, అతని వల్ల ఆత్మ చేసుకున్నారు, మరి ప్రజలకు కూడా మీరు మొహం చూపించుకునే పరిస్థితి ఉంది, అయినప్పుడు ఇంకా అతనికి అండగా నిలబడాల్సిన అవసరం మీకు ఏంటని చెప్పి నేను క్వశ్చన్ చేసేవాడు చాలామందితో. చాలామంది వాదించాను. ఆ విషయంలో కొంతమంది నాకు దూరం అయ్యారు, చాలామంది దూరం అయ్యారండి. అయినా కూడా నేను ఎక్కడ కూడా వెనకడికి వేయలా. అంటే నీతి నిజాయితీ మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పిఠాపురంలో కూడా నేను సర్పంచ్ అందరితో కూడా అంతకుముందు ఒకసారి వెళ్ళి సమావేశం ఏర్పాటు చేశాను.
తర్వాత ఎక్కువ పిఠాపురం మీద దృష్టి పెట్టి వైసీపీ సర్పంచులతో కూడా మాట్లాడటం. అంటే మీరు అక్కడ బాధ్యత ఇచ్చారా లేదంటే మీరు కూడా అక్కడ ఇవ్వలేదండి. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, మా దైవం. ఆయన కోసం మనం చేయాల్సిందే. బాధ్యత ఇచ్చేదే దానికి, బాధ్యత ఇవ్వకుండా చేయాలి. ఇవ్వకుండా అంటే మీకు టికెట్ రాలేదు, అన్ని చోట్ల కొత్తగా వచ్చిన వాళ్ళకో లేదా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఏదైతే 21 సీట్లలో కూడా కొంతవరకు వాళ్ళనే ఎక్కువ ప్రభావితం కనిపిస్తుంది. మీకేం కోపం రాలేదా కళ్యాణ్ గారు? అదే కొద్దిగా అయితే 1-2 రోజులు కొద్దిగా బాధ వేసిందిలే కొద్దిగా వేసినా కూడా మళ్ళీ వెంటనే నేను పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారో మరి ఇక మనం ఈ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కోసం పనిచేయాలి. ఫస్ట్ మనం వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాం, ఆయన కోసం పనిచేయాలని వచ్చాం. అయినప్పుడు ఖచ్చితంగా టికెట్ కోసం వస్తే కొద్ది బాధ వేయించాం, ఇబ్బంది పడవచ్చు. నాకు టికెట్ కోసం కాదుగా, కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి, ఆయన్ని ఒక రేంజ్లో చూడాలి. అంటే తర్వాత ఎట్టన్నా ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో చూడాలి అనేది నాకు మైండ్లో ఉందండి. ఆ విధంగానే ప్రయాణం చేశాం కాబట్టి ఇక ఆయన కోసం ఎంత దూరం పిఠాపురం మీరే వెళ్ళారు? నేనే వెళ్ళాను. నాకు బయట ఎవరు అప్పచెప్పలేదండి. ఎన్ని రోజులు పనిచేశారు అక్కడ? అంటే ఉన్నారండి, ఒక 4-5 డేస్ ఉండి ఆ సర్పంచులతో అంతా ఒక సమావేశం ఏర్పాటు చేసి తర్వాత మొబైల్ ఫోన్ల ద్వారా, అంటే స్టేట్ వైడ్గా నా దగ్గర డేటా ఉంది కాబట్టి ఫోన్లో మాట్లాడి మెంబర్ ఆఫ్ సర్పంచులు కూడా చెప్పడం, వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవ్వటం, కొన్ని సమస్యలు ఉన్నా కూడా తర్వాత నేను ఉంటాను అండగా అని చెప్పడం, వాళ్ళందరూ కలిసి పని చేశారండి. ఆ విషయంలో కూడా కొంత అక్కడ కూడా ఒక సమస్యలు వచ్చినట్టుండి. వన్నిపూడి సర్పంచ్ సుబ్రహ్మణ్యం అని, అంటే అతను ఏమన్నాయంటే, అన్న నా ఎంబుక్లో అన్నీ ఉన్నాయి, నా బిల్స్ మరి అన్నీ ఆగిపోతాయి అంటే, సరే నువ్వు డైరెక్ట్గా చేయలేకపోయినా ఇండైరెక్ట్గానే చేయాలి తప్పదని చెప్పడం జరిగింది. అతను ఆ విధంగా అక్కడ చేశారండి. ఈ ప్రమేయం కూడా ఉంది ఆ ఎన్నికల్లో, పిఠాపురం ఎన్నికల్లో గెలుపుకి సంబంధించి కొంతలో కొంత అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పెద్ద నాయకుడు, మసలేని నాయకుడు. ఆయన కోసం ఎవరు చెప్పైనా కూడా ఆయన కోసం చేయడం రెడీగా ఉన్నారు. దాన్ని మనం కొంత మేము అంతే నా వంతు నాకు. అంటే ఎమ్మెల్యే కోసం ఎలా అయితే మీరు బయోడేటా ఇచ్చారో, కార్పొరేషన్ చైర్మన్స్ లేదా నామినేటెడ్ పదవుల కోసం కూడా మీరు ఇచ్చారా బయోడేటా? యాక్చువల్గా నేను బయోడేటా ఇవ్వలేదండి. నిజంగా కార్పొరేషన్ చైర్మన్లకి ఇట్లా బయోడేటా ఫస్ట్ ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టుల కోసం నేను ఇవ్వలేదు. తర్వాత పార్టీలో ముఖ్యులే అడిగారు, ఏంటి బయోడేటా ఇచ్చారా ఏంటి అని అడిగారు. ఇవ్వలేదు సార్ అన్నా. సరే ఒకసారి బయోడేటా ఇవ్వండి అని అన్నారు. బయోడేటా ఇచ్చాను. ఇచ్చినాక నేను దాని గురించి నేను మర్చిపోయానండి. అసలు నేను ఈ కార్పొరేషన్ చైర్మన్ కోసం లాబింగ్ చేయటం కానీ పైరువీలు చేయటం కానీ ఏమి చేయాల. బయోడేటా ఇచ్చాను అంతే. తర్వాత నా బిజినెస్లో నేను సరే ముందు మన ఆర్థికంగా నిలదొక్కుకోవాలిగా, కొంత ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటే నాకు కార్పొరేషన్ ఇచ్చే చైర్మన్ ఇచ్చే 2 hours ముందు కూడా నాకు తెలియదండి. అది రియల్లో ఎవరు నమ్మలేరు. నేను ముందు రోజు అవినగడ్డలో ఉన్నాను, మా ఆఫీస్లో ఉన్నా. వస్తే ఒకసారి నాది క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టమని ఆఫీస్ నుంచి ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు. సరే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎక్కడుందో సార్, మరి ఎప్పుడో తీసుకున్నానో తెలియదంటే, సరే మీరు పెట్టండి, ఒక అరగంటలో పెట్టమని పెడితే మీకు బాగుంటుందని చెప్తే, అది బై లక్కగా దేవుడి దయ వల్ల మా రేపల్ల ఆఫీస్లోనే అది ఉంది, అది బై డస్క్లో ఉంది, ఆ టైంలో ఉందంట. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి చూసి పెట్టాడు. ఇది నేను వాట్సాప్ పెట్టాను. తర్వాత మళ్ళీ 1 గంటకి పెద్ద ఆయన ఫోన్ చేసి, రేపు మీరు 11 ఆఫీస్ రండి అన్నాడు. ఆఫీస్ రమ్మంటే ఏదైనా డిస్కషన్ చేతగా రమ్మన్నారంటే నేను మామూలుగా వెళ్ళాను ఆ రోజు. అప్పుడు కూడా నాకు తెలియదు. మరి తర్వాత అక్కడికి వెళ్ళినాక పవన్ కళ్యాణ్ గారితో మీకు మీటింగ్ ఉంది 12:30కి అని చెప్పారు. సరే ఏదైనా డిస్కస్ చేస్తారో అనుకున్నాక నాకు తెలియదు వాస్తవంగా. ఆ టీవీ స్క్రోలింగ్ వచ్చి నా బయట నుంచి నాకు కంగ్రాట్స్ చెప్పే వరకు కూడా నాకు చైర్మన్ ఇస్తామని నాకు తెలియదు. అంటే తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయలే నేను. ఎందుకంటే గెస్ట్ ఉంటుంది కదా, పిలిచారు, ఇప్పుడు 12:30 కలుస్తారంటే మొన్న నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు, అంటే నామినేటెడ్కి బయోడేటా ఇచ్చారు, అట్లాగే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే ఏదో జరుగుతుందని అనుకున్నా కానీ ఫలానా కార్పొరేషన్ ఇస్తున్నారని చెప్పి నా అప్పటి వరకు నాకు తెలియదండి. అదేదో జరుగుతుందని అనుకున్నాను. అంటే తెలుసుకునే ప్రయత్నం చేయడం నాకు మార్నింగ్ వచ్చేది, ఆ ప్రయత్నం నేను చేయలే. ఎందుకంటే నాకు ఇచ్చిన పని పర్లేదు, ఇక మనం పార్టీ కోసం పని చేద్దాం అనే రూట్లో నేను ఫిక్స్ అయ్యి కాబట్టి అంత ప్రయత్నం కూడా నేను చేయలేదు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్ను స్వల్ప వ్యవధిలోనే నేను పార్టీలోకి వెళ్ళిన 1.5 years 2 years లోపలనే నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది చాలా ఆనందపడ్డాను. పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మీరు ఎవరు మనిషి జనసేనలో? నాదెండ్ల మనోహర్ గారు మనిషా, లేదంటే ఇద్దరు ఉన్నారన్నారు, ఎవరు మనిషి మీరు? జనసేన పార్టీలో ఆ సంస్కృతి ఉందని అయితే నేను అనుకోనండి. అంటే మిగతా పార్టీలో ఉండొచ్చు, టీడీపీలో వైసీపీలో, జనసేన పార్టీలో ఆ సంస్కృతి ఇది ఉందని నేనైతే అనుకోవట్లేదు.
అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ సంబంధించి అంటే మీరు కుల సంఘాలతో పనిచేశారా గతంలోనా? ఈ కార్పొరేషన్ మీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్గా నాకు కుల సంఘ నాయకులు కూడా చాలా తక్కువ తెలుసు. సినిమా ఇచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారు అగ్నికుల క్షత్రియులు ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నారు, ఏ జిల్లాల్లో ఎక్కువ మంది ఉన్నారు? నాకు కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు ముందు సమస్యలు ఐడెంటిఫికేషన్ చేయండి, చేసి నా దృష్టి తీసుకురండి, మనం ఏ విధంగా పరిష్కారం చేయాలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో. ఆయన సనాతన ధర్మ పరిషత్ అని చెప్పి ధర్మ రక్షకుడికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక హిందువులకే అనేది చెప్పడం కరెక్ట్ కాదండి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే కష్టంగా ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా మీ కూటమి ప్రభుత్వం? నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు అండి. ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు, పరిపాలన ఎట్లా చేయాలో తెలిసిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది అంటున్నారు? ఇక జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అనేది ఆశ వదులుకోవాల్సిందే. హోంశాఖకు సంబంధించి పనితీరు విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది మీ కూటమి ప్రభుత్వం అంటున్నారు. సోషల్ మీడియా ఆ విధంగా చేయటం కూడా కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మహిళా మంత్రులు ఉంటారు, మహిళా నాయకులు ఉంటారు, లైఫ్ని అట్లా చేయటం కరెక్ట్ కాదుగా. సర్పంచ్గా మీ మొదటి రాజకీయ ప్రస్థానం, నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా? అది మా నాయకుడు, మా డిప్యూటీ సీఎం, మా దైవం పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.